రాత్రిపూట కాదు పట్టపగటిలి కూడా దొంగలు ఎట్లా రెచ్చిపోతున్నారో చూడుండ్రి. ఒకడు బుర్కేసుకుంటే ఇంకొకడు హెల్మెట్ పెట్టుకొని నగల దుకాణంలో జొచ్చిర్రు. ఇక లోపటికి పోయి దుకాణం ఓనర్ను పాపం కత్తితోని పొడిచి బంగారమంతా సంచులెయ్యాలని బెదిరించిండు. ఇక ఇదంతా చూసి పక్క వంటున్న ఓనర్ కొడుకు బుగులువడి లోపలికి పోయిండు. పెద్ద మనిషి మీకేం కావాలనో తీసుకుపోన్రని చెప్పంగానే ఇక వాళ్ళిద్దరు తీసుకున్న బంగారాన్ని సంచిలేసుకునే పనిలో పడ్డరు. ఇక ఇదే సందనుకొని వాళ్ళిద్దరిని నూకేసుకుంటా కౌంటర్ మీదికెంచి అవతలికి దుంకి పోయి ఒర్లిండు. ఇక ఎంబటే లోపలికెంచి వచ్చిన పిల్లగాడు సుతం వాళ్ళ మీదికి కుర్చీ ఇసిరేసే వరకు వాళ్ళకు దొరకకుండా ఆడికెంచి బండి మీద పరారైన్రు బద్మాష్ గాన్లు. పట్నంలున్న మేడ్చెల జరిగింది ఇది. దొంగోలు కత్తితోని ఒడిచిన సుతం బుగులు పడకుండా ఆళ్లను ఎదిరించిన గీన ధైర్యాన్ని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. దుక్నంల సొమ్ములు పైసలు ఏం పోలేదట గాని గీనైతే దెబ్బదాకి దావకాన్ల పాలయిండు. అయినా గింత ధైర్యంగా దుక్నంల దొంగతనం చేసేనీకి అత్తున్నారు దొంగోళ్ళు అంటే పోలీసోళ్ళు ఏం చేస్తున్నట్టు అని గరమైతున్నారు చాలా మంది.